183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. సినిమాల్లో కొన్ని భయంకరమైన హత్యలను చూపిస్తూ ఉంటారు. అవి చూస్తుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. కానీ కొన్ని రియల్ సంఘటనలు అంతకన్నా దారుణంగా ఉంటాయి. ఇలాంటి వారికి తనమన అన్న తేడాలు ఏవి ఉండవు. కన్నవారు, కట్టుకున్నవారు, కడుపున పుట్టినవారు అన్న తేడా అస్సలే ఉండదు. నవ్వుతూనే ఒంట్లో కత్తి దింపుతూ ఉంటారు. నమ్మిస్తూనే గొంతు కోస్తారు. ప్రేమిస్తూనే సైనైడ్ పెట్టి చంపేస్తారు. అలాంటి ఓ రియల్ స్టోరీ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం కర్రీ అండ్ సైనైడ్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 22 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. జూలీ జోసెఫ్ది కేరళ కోజికోడ్లోని కోడతాయి గ్రామం. జూలీ 14 ఏళ్లలో 6 హత్యలు చేసింది. ఆమె హత్యలు చేసింది మరెవరో కాదు, జూలీ సొంత ఇంటి సభ్యులే. 2002లో జూలీ అత్తయ్య అన్నమ్మ థామస్ గ్లాస్ నీళ్లు తాగి చనిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు థామస్ గుండెపోటుతో మృతి చెందినట్లు తేల్చారు. లో జూలీ మామయ్య టామ్ థామస్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 6 ఏళ్ల తర్వాత 2011లో జూలీ భర్త రాయ్ థామస్ కడుపు నిండా భోజనం చేశాక బాత్రూంలో విగతజీవిగా కనిపించాడు. అయితే అతను ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే అన్నమ్మ సోదరుడు మాథ్యూ మాత్రం ఏదో జరుగుతోందని అనుమానించాడు. ఇది తెలుసుకున్న జూలీ అతడి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తించింది. మాథ్యూ సోదరి ఇంట్లో ఏం జరుగుతుందో కనిపెట్టేలోపే 2014లో విస్కీలో విషయం కలిపి చంపింది. అనంతరం 2016లో తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య 7.5 బిడ్డను సైతం చంపేసింది. ఆ తర్వాత షాజు జచారయ్యను రెండో పెళ్లి చేసుకుంది జూలీ. అయితే అన్నయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కుటుంబంలో ఏదో జరుగుతోందని అమెరికాలో ఉన్న రాయ్ థామస్ సోదరుడు రోజు అనుమానించాడు. అయితే ఆస్తి బదలాయింపు విషయంలో జూలీ అక్రమాలకు పాల్పడడం, తర్వాత మరిన్ని మరణాలు సంభవించడంతో రోజోకి అనుమానం బలపడింది. ఈ క్రమంలోనే రోజో కేరళ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. జూలీ తన భర్త తినే అన్నంలో సైనైడ్ పెట్టి చంపిందని తేలింది. అంతేకాకుండా మిగతా 5గురిని సైనైడ్ సాయంతోనే హత్య చేసిందని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆస్తి తనకు దక్కాలన్న ఒకే ఒక్క కారణంతో అందరి ప్రాణాలు తీసినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఎట్టకేలకు జూలీనే దోషిగా తేల్చిన పోలీసులు 2019 అక్టోబర్లో ఆమెను అరెస్ట్ చేశారు.